కర్నూలు నగరం 32 వార్డ్ ముజఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో దీపావళి అమావాస్యను పురస్కరించుకుని ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్, కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు, వి. విజయ్ కుమార్, వి. చంద్ర, వి. నరసింహులు, వి. కృష్ణ, టి. నాగిరెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నోళ్ల గోత్రం టి. రామనాగిరెడ్డి, కుటుంబ సభ్యులు టి. లలితమ్మ, టి. త్రినాథ్ రెడ్డి, టి. కవిత, సోదరుడు టి. రాంభూపాల్ రెడ్డి, టి. సుజాతమ్మ, టి. వసుంధర, టి. రేవంత్ రెడ్డి దాతలు 10,116 రూపాయలు విరాళం అందించి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి విరూపాక్షయ్య స్వామి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదానం తమ చేతుల మీదుగా వడ్డన చేశారు. అనంతరం టి. రామ నాగిరెడ్డి, సతీమణి టి. లలితమ్మ దంపతులకు ఆలయ కమిటీ బృందం ఆధ్వర్యంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి నెల అమావాస్య, శ్రీరామనవమి, వార్షికోత్సవం, హనుమాన్ జయంతి వంటి కార్యక్రమాలు దాతల సహకారంతో జరుపుతూ అన్నట్లు చెప్పారు. ఆలయంలో జరుగుతూ అన్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు, ప్రజలు, భజన బృందానికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామన్న, సభ్యులు బాలరాజు, శేఖర్, రాము, బాలప్ప, స్థానిక భక్తులు, ప్రజలు, భజన భక్త బృందం పాల్గొన్నారు. ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఆరోగ్యంలో అష్టైశ్వర్యం కలగాలి. ఈరోజు అన్నదాతలు టి. రామనాగిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు, వారి సోదరుడు రాంభూపాల్ రెడ్డి అందరూ కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి ఎల్లవేళలో కాపాడాలని కోరుకుంటున్నాము. మిగిలిన సభ్యులు కూడా ఒక దాత ఒక ప్యాకెట్ విజయ్ కుమార్ అనే ఆయన కూడా ఒక ప్యాకెట్ బియ్యం కూడా ఇచ్చినారు. ఆంజనేయులు వాళ్ళు పంపించినారు. దేవస్థాన కమిటీ చైర్మన్ మోహన్ దాసు, అట్లే ఆంజనేయులు, విజయ్ కుమారు, రామచంద్రుడు, కృష్ణ, నరసింహులు, టి. నాగిరెడ్డి వీరంతా దేవస్థానం యొక్క కమిటీ సభ్యులు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని శ్రీ అభయాంజనేయ స్వామి ఎల్లవేళలు కాపాడాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి అమావాస్యకి ప్రతి శనివారము భజన బృందం కూడా వారిని వారి కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము.